వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ప్రతిరోజు దేవుడికి పెట్టిన పూలు నెక్స్ట్ డే రోజు తీసినవన్నీ ఒక దగ్గర పెట్టుకొని వాటిని ఒక రోజంతా ఎండబెట్టి వాటితో ధూప్ స్టిక్ తయారు చేయడం ఎలానో చూపిస్తున్నాను. ఇవి ప్రతిరోజు దేవుడికి పెట్టిన పూలు. ఇవి ఒక రోజంతా ఎండలో పెట్టాను. ఇవన్నిటిని తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మెత్తటి పౌడర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో గంధం పొడి, ఒక స్పూన్ అంత గంధం పొడి, 7-8 కర్పూరం బిళ్ళలు మెత్తగా పొడి చేసుకొని కలుపుకోవాలి. జవాది పౌడర్ని ఒక 2 చిటికెళ్ళంత జవాది పౌడర్ వేస్తున్నాను. సాంబ్రాణి పౌడర్ 1.5 స్పూన్ సాంబ్రాణి పౌడర్ కలుపుతున్నాను. కొద్దిగా పచ్చకర్పూరం కలుపుతున్నాను. ఇలా అన్నీ కలిపి 1.5 స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఇలా అన్నీ కలిసిన తర్వాత రోజ్ వాటర్ వేసుకోవాలి. ఎంతో పరిమళంగా తయారవుతుంది ధూప్ స్టిక్. ఇలా రోజ్ వాటర్ అసలు వాడకుండా రోజ్ వాటర్ వాడడం వల్ల పరిమళంగా ఉంటుంది. ఇందులో వాడినవన్నీ సుగంధ ద్రవ్యాలే. జవాది పౌడరు, రోజ్ వాటరు, పూల రెక్కలు, హారతి కర్పూరం, నెయ్యి, ఇవన్నీ సువాసన ఇచ్చే పూజా ద్రవ్యాలే కాబట్టి చాలా పరిమళంగా ధూప్ స్టిక్ తయారవుతాయండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇలా కోన్ షేప్లో ఒక్కొక్కటి నొక్కి పెట్టుకోవాలి. కోన్ షేప్ అయినా వాడచ్చు, ఇలా చేయితోటి కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిక్ షేప్ ధూప్ స్టిక్స్ కోసము హోమియోపతి మెడిసిన్ డబ్బాని తీసుకున్నాను. హోమియోపతి మెడిసిన్ డబ్బా ఒక సైడ్ ఓపెన్గా ఒక సైడ్ క్లోజ్గా ఉంటుంది. రెండో సైడ్ కూడా దాన్ని కూడా ఓపెన్ చేసుకునేలాగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఈ పౌడర్ని ఫిల్ చేసేసి ఇలా పెన్ సహాయంతో ముందుకు నెట్టడం వల్ల స్టిక్ కరెక్ట్ షేప్లో ఫామ్ అవుతుంది. ఇలా చాలా ఈజీగా ధూప్ స్టిక్స్ అన్నీ రెడీ అవుతున్నాయండి. వీటన్నిటిని ఒకరోజు మొత్తం ఎండలో ఉంచితే చాలా మంచిగా ఆరిపోతాయి. ఇలా ఒక రోజంతా ఎండలో పెట్టాను. తర్వాత స్టిక్ని ఇప్పుడు వెలిగించాను. తొందరగా వెలిగింది. ఎంతో పరిమళంగా, పూజా వాతావరణం ఆహ్లాదకరంగా, సువాసనతోటి ఇట్లా మన ఇంట్లో డైలీ పూజకు వాడిన పూలతోటే మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఇంత అందమైనటువంటి సువాసన భరితమైనటువంటి ధూప్ స్టిక్స్ని మనకు నచ్చినటువంటి షేప్లో అన్ని రకాల పూలతోటి ఏ రకం మనం దేవుడికి పెడతామో అవి అన్నిటితోటి మనం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.